హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 నుంచి ఆయనకు సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. అటు హృతిక్ రోషన్ కి సంబంధించిన అన్ని యాంగిల్స్ లో ఆ ఫోటోస్ ఒకవైపు పెట్టి, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన యాంగిల్స్ అన్ని ఫోటో పెట్టి తేలిపోయాడు ఎన్టీఆర్, అసలు ఏమాత్రం మ్యాచ్ చేయలేదు, అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాడు, హృతిక్ ముందు అసలు పనికిరాడు అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. సార్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు? ఈవెన్ కన్నప్ప రికార్డ్ని కూడా బ్రేక్ చేయలేకపోయింది గ్లిమ్స్ అని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది సార్ అసలు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో? అంటే ఒకటి భిన్నమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద ప్రధానమైనటువంటి ఆవేదన ఏంటంటే, సోలో హీరోగా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళే సినిమా చేస్తే బాగుండేది ఎన్టీఆర్, అలా కాకుండా ఎందుకు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అనేది ఒక ప్రధానమైన ఆవేదన. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అంటే హిందీ మార్కెట్లోకి ప్రమోట్ చేసిన సినిమాలు, అది దేవర కావచ్చు లేకపోతే RRR కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ హౌసెస్, తెలుగు ప్రొడక్షన్ హౌసుల నుంచి బయటకు వెళ్ళినటువంటి సినిమాలు. అలా కాకుండా స్ట్రైట్గా బాలీవుడ్లో ఒక సినిమా చేయాలి అనేది ప్రోగ్రాంలో భాగంగా ఆయన యాక్సెప్ట్ చేశాడు. చేసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు డెఫినెట్గా అవకాశాలు అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తను చేయబోతున్న తర్వాత సినిమా కూడా ప్రశాంత్ నీల్ది, అది కూడా సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్తున్న సినిమానే. సో బాలీవుడ్ మార్కెట్ని పట్టుకోవడం మాత్రమే కాదు, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కూడా తన సినిమాలు ప్రమోట్ అవ్వాలి లేదా ప్రొడ్యూస్ అవ్వాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. అప్పుడు మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది. ఆ మార్కెట్ స్థిరీకరణ జరపడం కోసం చేస్తున్న సినిమా. అందులో తన పెర్ఫార్మెన్స్ తనదైన పద్ధతిలో ఉంది. అలాగే ఆయన వాయిస్ ఇదంతా కూడా బాగానే ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమీ కనిపించలేదు. నిజానికి క్యామియో చేస్తున్నాడేమో అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని ఈ గ్లిమ్సెస్ ద్వారా కొంత తగ్గించారు, పటాపంచలు చేశారు అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి అది అలరించాల్సిన వాళ్ళని అలరించింది. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఇంకొక ప్రచారం ఏం జరుగుతుందంటే, గ్లిమ్సెస్ రావడానికి ముందు దానికి తెలుగు రాష్ట్రాల్లో పలికిన రేటు వేరు, తర్వాత పలుకుతున్నటువంటి రేటు వేరు, ఒక 20 కోట్ల తేడాలో నడుస్తోంది బిజినెస్ అన్న టోన్లో కూడా కొన్ని వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ స్పెక్యులేషనే కావచ్చు. నిజానికి బిజినెస్ ప్రారంభమైంది, మొదట అంగీకరించిన రేట్ల ప్రకారమే జరుగుతుంది తప్ప గ్లిమ్సెస్ నుంచి వచ్చిన రియాక్షన్ ఆధారంగా రేట్లు తగ్గించడం ఈ గొడవలు ఏమీ ఉండవు జనరల్గా. కాబట్టి వ్యాపారం ఎలా జరుగుతుంది అనే దానికంటే కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తను హృతిక్ రోషన్ని పెంచడం కోసం అందులో క్యారెక్టర్ చేసే ఉద్దేశంతో వెళ్ళి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. తన కెరియర్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఎంట్రీ ఇచ్చి ఉంటాడు. తన కెపాసిటీ ఏమిటో హిందీ స్క్రీన్కి పరిచయం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ మేరకు తన కష్టం. యశ్రాజ్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఇది కాబట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్టే, దీన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తను ఎలాగూ హిందీ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి దీని తర్వాత కూడా 2-3 బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఒప్పుకోవచ్చు ఆయన. రెండోది, మల్టీ స్టారర్ అనేది ఇక్కడ కొంచెం క్రేజీ వ్యవహారము. అంటే అంత ఈజీగా టేకాఫ్ చేయడానికి అవకాశం లేనటువంటి ప్రాబ్లం కావచ్చు, కానీ అక్కడ కాదు. అక్కడ చాలా ప్రాజెక్టులు మల్టీ స్టారర్స్గానే నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మార్కెట్ ఈక్వేషన్స్ రీత్యా ఈయనకు ఒక ప్రాధాన్యత లభించింది ఈ సినిమాలో. ఎందుకు ఎన్టీఆర్ని యాప్ చేసుకోవాలి వాళ్ళు అంటే, దానికి ఒక బలమైన రీజన్ ఏంటంటే, కింద నుంచి ఎలాగైతే బాలీవుడ్ మార్కెట్ని, హాలీవుడ్ మార్కెట్ని, ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి తెలుగు సినిమా నుంచి ఎలా ప్రయత్నం జరుగుతోందో, అలాగే లోకల్ మార్కెట్లని తనతో కలుపుకోవటానికి బాలీవుడ్ ప్రయత్నం చేస్తోంది, హాలీవుడ్ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్కి ఆ మధ్య ఒక హాలీవుడ్ డైరెక్టర్ అప్రిసియేషన్ ఇస్తూ విడుదలైనటువంటి ఒక వీడియో చూసాం మనం. ఆయన RRRలో ఆ జంతువులన్నిటితోనూ దూకేటువంటి షాట్ నన్ను చాలా ఆకట్టుకుంది. చాలా ఎమోషనల్గా ఉన్నాడు అతను. అతనితో సినిమా చేయాలనే కోరుకుంది నాకని ఒక డైరెక్టర్ మాట్లాడిన వీడియో మనం చూసాం. సో వాళ్ళు కూడా లోకల్ మార్కెట్, లోకల్ టాలెంట్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మార్కెట్లను క్యాప్చర్ చేయాలంటే ఈ మార్కెట్లను రూల్ చేస్తున్న వాళ్ళు ఏదో మేరకు
క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళని వాళ్ళు తమ ప్రాజెక్టుల్లోకి ఎమర్జీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు తప్ప ఈయనేదో కోరి కావాలని చేసింది కాదు. తను కూడా అలా చేసుకుంటూ వెళుతున్నాడు. ఇది మంచిదే అన్న ధోరణిలో వెళ్తున్నాడు. అతను మంచిదే కావచ్చు, రేపు పొద్దున అతనికి ఇంకో 2 బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పిలుపులు వస్తే తన మార్కెట్ని స్థిరపరచుకుని అక్కడి నుంచి ప్రపంచ మార్కెట్ వైపు చూస్తాడు. ఆ హడావిడిలో ఉన్నాడు అతను. ఆ రోపింగ్ లో ప్రతి హీరో ఉన్నాడు. ఇప్పుడు తెలుగు మార్కెట్ లో కొంత గుర్తింపు సంపాదించిన ఏ హీరో కూడా లోకల్ మార్కెట్ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. డెఫినెట్ గా బిగ్గర్ మార్కెట్ లోకి వెళ్ళాలి, పాన్ ఇండియా మార్కెటా లేకపోతే వరల్డ్ మార్కెటా అనే వేటలోనే ఉన్నారు అందరు హీరోలు. కథలు వినేటప్పుడు కూడా ఆ పర్సెప్షన్ లోనే వింటున్నారు, ఆ పర్స్పెక్టివ్ లోనే చూస్తున్నారు ప్రపంచాన్ని. కాబట్టి ఎన్టీఆర్ వేసిన అడుగు తప్పు అని వాదిస్తున్న వాళ్ళ మాటల్లో వాస్తవం లేదు. అయితే వాళ్ళ ఆవేదన, అతను సోలో హీరోగా 1000 crore క్లబ్ లోకి ఎంటర్ అయ్యి నిలబడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ, అంటే దేవర సినిమా కొంత వెనక్కి లాగింది అనేది ఒక ఫీలింగ్. నిజానికి అది RRR కంటే ముందు అంగీకరించినటువంటి సబ్జెక్టు. అయితే RRR తర్వాత వచ్చినటువంటి కొత్త మార్కెట్ విధానాల మేరకు ఆ సబ్జెక్టుని మార్చుకుంటూ వెళ్ళాడు ఆయన. కొరటాల శివ మొదట సింగిల్గా అంటే ఒక పార్ట్లో చెప్పాల్సినటువంటి కథను 2 భాగాలుగా చేల్చడం, తత్సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అది అందులో. ఆ ఉండటం వలన అది 700 కోట్ల వరకు వెళ్ళింది. అక్కడి వరకు వెళ్ళటానికి కూడా సినిమాలో ఉన్నటువంటి డైరెక్టర్ కెపాసిటీ, సినిమా దమ్ము కంటే కూడా ఎన్టీఆర్ ఇమేజ్ పుల్ చేసింది ఆ సినిమాని. ఆ మేరకు తన ఇమేజ్ ఏ మేరకు నడపగలదో ఒక అంచనా వచ్చేసింది ప్రపంచానికి. ఆ అంచనా మీద ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి వర్కౌట్ చేస్తే అది తనకి బెటర్ కెరియర్ని ఇస్తుంది అని ఆయన నమ్ముతున్నాడు. అందుకని చేశాడు ఈ సినిమా. ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎవరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎన్టీఆర్ వేసిన అడుగు మంచి కోసమే, మంచిదే. సార్, ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ గారికి యాంటీ ఫ్యాన్స్ పెరిగిపోయారా అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా ఫ్యాన్స్ కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా RRR తర్వాత ఈ స్థాయిలో ఒక స్టార్ హీరో ట్రోలింగ్ కు గురి కావడం అనేది ఇంకే హీరో విషయంలో జరగలేదు. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలోనే జరిగింది. అది దేవర టైంలో కానివ్వండి, లేకుంటే మొన్న ముస్లిం పేరు విషయంలో కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా ఆయన ట్రోలింగ్ గురవుతున్నారు. నిజంగా యాంటీ ఫ్యాన్స్ పెరుగుతున్నారు అసలు? అంటే రకరకాలుగా ఉంటుంది. జనరల్ గా ఒక హీరో ఎవరైనా సరే ఎదుగుతున్న దశలో లాగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. టార్గెట్ అవుతారు. ఉన్నంతలో వెనక్కి పుల్ చేయడానికి ఏం చేయగలము అనేది ఎవరైనా ఆలోచిస్తారు. దానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటుంది ట్రోల్ కల్చర్ మీద. ఈ ట్రోల్ గ్యాంగ్స్ అనేవి కేవలం రాజకీయ నాయకులకో మరొకరికో పార్టీలకో ఉండేవి మాత్రమే కాదు, అది ఫ్యాన్ బేస్డ్గా కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో అంటే గతంలో పోస్టర్ల మీద పాడేసినట్టు ఇప్పుడు ఆ క్యారెక్టర్ హీరో చేసిన సినిమా మీద ఒక బ్యాడ్ ఇది ప్రాపగాండా చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఆ జరుగుతున్న అంటే ఆ కార్యక్రమాల్లో ఎవరి ఫ్యాన్స్ అయితే చేస్తున్నారో ఆ హీరోతో ఇతనికి సత్సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ఫ్యాన్స్లో స్పర్ధ అనివార్యంగా ఉంటుంది. ఆ అనివార్యమైన స్పర్ధ పెరుగుతోంది అంటే ఇతను ప్రభావం చూపిస్తున్నాడు అని. ఆ ప్రభావం చూపిస్తున్నాడు అనేది పాజిటివ్గా తీసేసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అందుకని ఈ యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు మొన్న ముస్లిం అనే దాన్ని ప్రచారం చేశారు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అది. ఆ బేస్లెస్ ఆర్గ్యుమెంట్కి తెర ముందుకు వచ్చి ఆయన ఏమి చెప్పే ప్రయత్నం చేయలేదు. అలాగే పొలిటికల్గా ఆయన్ని కార్నర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ చూస్తూ చాలా సహనంతో ఓర్పుతో ఆయన అక్కడ మాట్లాడట్లేదు, నోరు విప్పడం లేదు. దాన్నే అభిమానులు కూడా మెయింటైన్ చేయడం మంచిది. మరక మంచిదే అన్న పద్ధతిలో వెళ్ళిపోయి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ మాట్లాడుతుంది. ఎన్టీఆర్ సినిమాలు ప్రతిదానికి ఇలాంటివి జరిగినప్పటికీ ఆ సినిమాల ప్రభావం బలంగానే చూపిస్తున్నాయి బాక్సాఫీస్ దగ్గర. దేవరకు కూడా జరిగింది, రిలీజ్ అయిన తర్వాత కూడా జరిగింది. అయినప్పటికీ